ఇంట్లో తాపిగా కాలు మీద కాలేసుకుని ఉంటే ఏదో ఒక రోజు పోస్ట్ మ్యాన్ వచ్చి మీకు ఉద్యోగం వచ్చిందనే శుభవార్త మోసుకొచ్చే రోజులు ఏనాడో పోయాయి. ప్రతిభ ఉన్నా అదృష్టం ఉత్తరం దక్షిణం లేనిదే ఉద్యోగం కనుచూపు మేరలో కనిపించదు. కొంతమంది యువకులు పీహెచ్డీలు చేసి ఖాళీగా కూర్చుంటుంటే మరికొంతమంది స్వశక్తితో ఉపాధి ఏర్పరచుకొని 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ లోని అవకాశాలను అందిపుచ్చుకొని అందనంత ఎత్తుకు ఎదుగుతున్న యువకులను చూస్తే ఈ వ్యాపారం ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థమవుతుంది. మల్టీ లెవెల్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, చైన్ మార్కెటింగ్, ఇలా ఈ వ్యాపారానికి సహస్ర నామాలున్నాయి. ఏదో ఒక ఉత్పత్తిని అమ్ముతూ ఇతరులకు ప్రోడక్ట్ను పరిచయం చేస్తూ కమిషన్ ద్వారా డబ్బులు సంపాదించడం ఈ వ్యాపార సూత్రం. దేశంలో 300 పైగా ఎంఎల్ఎల్ కంపెనీలు ఉన్నాయి. కొన్ని జనాల్ని ముంచిన కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే హైదరాబాద్లో ఇటీవల ప్రారంభమైన ఫరెవర్ లివింగ్ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తుంది. అలోవెరా అదేనండి మన కలబంద. వీరు వ్యాపారానికి వాడుతున్న సాధనం. సకల రోగ నివారణకు ఇది మంచి టానిక్ గా పనిచేస్తుందని ఎఫ్ఎల్బి చెప్తుంది. మార్కెటింగ్ పెరగడంతో రోజు హైదరాబాద్ కార్యాలయానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. ఇక వీరిలో కొంతమంది ఆర్జించే సంపాదన గురించి మీరు తెలుసుకుంటే మూర్చపోవాల్సిందే. ఈ స్టోరీ నేను ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఐ డెంట్ కమ్ తెలుగులో చెప్పాలి కాబట్టి నేను బిజినెస్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు లైఫ్లో. ఈ ప్రోడక్ట్ వాడి 10-12 ఏళ్ళు నేను సివియర్ బ్యాక్ ఏక్తో, సివియర్ అసైడ్తో సఫర్ అయ్యేవాడిని. మార్కెట్లో ఉన్న మందులని వాడాను, డాక్టర్లందరినీ చూశాను, ఏమి రిలీఫ్ దొరకలేదు. దీని గురించి తెలిసినప్పుడు అసలు నమ్మలేదు ఫస్ట్. నేను ఇది కూడా చాలా విన్నాము. దాదాపు ₹1,00,000 పెట్టి ఆ బ్యాక్ ఏక్ తగ్గించుకోవడానికి ఒక పరుపు కొనుక్కున్నాను. అది కూడా ఏం తగ్గించలేదు, ఏం రిలీఫ్ ఇవ్వలేదు నాకు. బట్ ఈ అలోవెరా జెల్ మాది ఏదైతే ఉందో నంబర్ 1 అలోవెరా జెల్, ఒక 2 లీటర్లు తాగంగానే 12 ఏళ్ళ నుంచి ఉన్న ప్రాబ్లం, మందులు డాక్టర్లు ఏమీ చేయలేని ప్రాబ్లం 2 నెలల్లో తగ్గిపోయింది. సో దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ మై ఎంట్రీ ఇన్ టు దిస్ కంపెనీ. అట్లా స్టార్ట్ అయింది ఇది. నేను యూజ్ చేసి నాకు వచ్చిన రిజల్ట్స్ చూసి మిగతా వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో దిగాను దీంట్లోకి. బట్ తెలియకుండానే బిజినెస్ పెరిగింది. ఒకళ్ళు యూజ్ చేసి ఇంకోళ్ళకి చెప్పడం, వాళ్ళు యూజ్ చేసి ఇంకొకళ్ళకి చెప్పడం, అట్లా చెప్పి టుడే వీ హ్యావ్ ఎ బిగ్ ఆర్గనైజేషన్. సో బిజినెస్ పరంగా చూడాలంటే చాలా బాగా ఉంది బిజినెస్. గ్రోత్ అనేది ఫెనామినల్ గ్రోత్. మీరు ఏ కంపెనీ చూసినా కూడా ఇనిషియల్ ఫస్ట్ ఇయర్లో లేదా సెకండ్ ఇయర్లో కూడా ఇంత గ్రోత్ ఉండదు. మాది ఎవ్రీ ఇయర్ వీఆర్ గ్రోయింగ్ ఎట్ అబౌట్ 100%. అండ్ ఈసారి ఇంకా చాలా గ్రోత్ వస్తుందని అనుకుంటున్నాం. అండ్ ఫ్యూచర్ విల్ బీ ఆల్ ఓవర్ అలోవెరా. ఎక్కడ చూసినా అలోవెరానే ఉంటుంది. ఫరెవర్ లివింగ్ ఈజ్ గోయింగ్ టు డామినేట్ ఫరెవర్. ప్రేమ్సన్ గారు, జనరల్గా అంటే యంగ్స్టర్స్ యాక్చువల్గా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తుంటారు, లేకపోతే ఇందులో ఉంటారు, ఎంబీఏ చదవాలని, మార్కెటింగ్లో చదవాలి అంటే దెన్ హౌ యాక్చువల్గా దీంట్లో ఇంట్రెస్ట్ వచ్చింది నెట్వర్క్ మార్కెట్ మీద ఇప్పటివరకు? అంటే మీ ప్రోగ్రెస్ ఎలా ఉంది? సార్, నేను చదివింది ఎంఏఎల్ఎల్బి అండి. నేను చాలా జాబ్స్ చేశాను, ఎన్నెన్నో రకాలు చూశాను. నేను ఈవెన్ కార్ ఫైనాన్స్ కూడా చేశానండి, ₹4,000 జాబ్ అనమాట. బట్ నాకు ఇంత ఫ్యూచర్ ఎక్కడ కనపడలేదు అనమాట. ఫస్ట్ నేను చూసినప్పుడు నేను నమ్మలేదు. ఏంటి ఇన్ని లక్షలు వస్తాయని చెప్తున్నారు, ఇలా అని చెప్పుకున్నాను అనమాట. బాంబేలో నేను చూశాను ఈ కాన్సెప్ట్ని. చూసిన తర్వాత నేను ఐ రియలీ లైక్ అండి. వాళ్ళ టెస్టిమనీస్ అన్నీ కూడా వాళ్ళ హార్ట్లో నుంచి వస్తున్నాయి, అంటే ఏదో క్యాజువల్ కాదనమాట. అలా నేను ట్రై చేశానండి కంపెనీని. దాదాపుగా 3 years అయింది నేను జాయిన్ అయ్యి. నా ఫస్ట్ ఇనీషియల్గా నాకు ₹900, ₹800 అలా వచ్చింది. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ అండి. ఏంటంటే ఇతరులకు మనం హెల్ప్ చేస్తూ ఉండి, ఇందులో చాలా కంపెనీస్ ఎన్నో డబ్బులు అడుగుతారు, 5,000 అడుగుతారు, 10,000, ₹20,000 మనీ మనల్ని స్క్వీజ్ చేయాలని చూస్తారు చాలామంది. బట్ ఇందులో ఏంటంటే నాకు గుడ్ థింగ్, ఐ లైక్ జాయినింగ్. ఇన్వెస్ట్మెంట్ లేదు ఇందులో. అంటే ఎనీబడి అనమాట విత్ ఎంటీ హ్యాండ్స్. నా దగ్గర ఏం లేదు, ఐఎమ్ ఏ బ్యాంక్రప్ట్ అయినా సరే కంపెనీ విల్ టేక్. ఇక్కడ ఏంటంటే దేర్ ఈజ్ నో రూల్ ఇట్లా వాళ్ళకని చెప్పి కాదనమాట అండి. ఎనీబడి కెన్ కమ్ అండ్ జాయిన్. నాకు అది చాలా నచ్చింది అనమాట. బికాస్ కంపెనీ ఈజ్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. మళ్ళీ మాకు జాయినింగ్ ఫీజ్ అని, ఇన్వెస్ట్మెంట్ కిట్, మీటింగ్ ఛార్జెస్ ఏమీ లేవు మాకు. దట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. అలా నేను కంపెనీలో జాయిన్ అయ్యానండి 3 years బ్యాక్. దాని తర్వాత నో లుకింగ్ బ్యాక్, హెల్ప్ చేసుకుంటూ వెళ్ళాను. ఇతరులకు నేను నా మెసేజ్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. అండ్ జస్ట్ మన కంపెనీకి ఎఫర్ట్స్ అండ్ టైం ఇచ్చానండి, అంతేనండి. ఇప్పుడు నా పాకెట్ నుంచి మనీ తెలియదు. అండ్ దట్ ఈస్ ద పొజిషన్. సో ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు? ఎంత చేస్తున్నారు? మీ కింద ఎంతమంది చేస్తున్నారు? నెలకి ఎంతమంది జాయిన్ చేస్తున్నారు? అంటే ఈ నెలకి ఎంతమందిని కాదండి, మన స్ట్రక్చర్లో ఉందండి. ఇప్పుడు నేను కొంతమందిని స్పాన్సర్ చేశానండి, వాళ్ళు మళ్ళీ ఇంకా కొంతమంది స్పాన్సర్ చేసిన టీం పెద్దగా అవుతుంది అనమాట, బిల్డప్ అవుతుంది అనమాట. అంటే ఈరోజు నేను సీనియర్ మేనేజర్ అండి కంపెనీలో. అండ్ ఐఎమ్ మేకింగ్ 2.5 lakhs per month అండి. 2 to 2.5 lakhs per month. నా లైఫ్లో నేను ఎప్పుడు అనుకోలేదంటే ఒక ₹10,000 వచ్చి ఒక సెల్ ఫోన్ వస్తే చాలా గ్రేట్ అనుకున్నాను.
అంతే అనుకున్నానంటే ఫ్యూచర్, అంతకన్నా ఈ పొజిషన్ అసలు ఎప్పుడు ఇమాజిన్ చేయలేమండి మనం అసలు. చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారండి ఇప్పుడు. జస్ట్ ఇట్ ఈస్ బూమింగ్ అండి, ఇది ఇనిషియల్ స్టేజెస్ ఇప్పుడు అంతా. బట్ ఇట్ ఈస్ సంథింగ్ ఫెంటాస్టిక్ అండి. అంటే ఇవన్నీ కూడా ఏదో ఊహించలేని ఇది మలుపు అనమాట అండి కంప్లీట్. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ అండి. అంటే మీరు అంటే ఏం లేకుండా జాయిన్ అయినా కూడా మంత్లీ కొంచెం మీద ప్రెషర్ కొంచెం ప్రెషర్ ఏమి ఉంటుందండి ప్లీజ్. ఇక్కడ ఏంటంటే జెన్యున్గా మన కస్టమర్ బేస్ బిల్డప్ చేస్తే అసలు ఏ బాధ లేదండి ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ ఎ మనీ మేకింగ్ స్కీమ్ అండి. అంటే ఏదో ఫాల్స్ ప్రామిసెస్లా కాదనమాట. ఇక్కడ జస్ట్ యూ ఫిల్అప్ అన్ అప్లికేషన్ ఫామ్, కంపెనీ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన తర్వాత మనం నేర్చుకుని ఆ గుడ్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇది ఇది ఎవరైనా కంపెనీ వాడమంటుంది ప్రొడక్ట్స్ని, నిజంగా బాగుంటే ఈ గుడ్ న్యూస్ని ఇంకొకరితో షేర్ చేసుకోమంటుంది. కంపెనీ ప్రొడక్ట్స్ నేను వాడినండి, ఎక్స్ట్రాడినరీ అండి ప్రొడక్ట్స్. దే ఆర్ రియల్లీ వెరీ వెరీ నైస్ అండి.